గొప్ప అవకాశాన్ని అందించిన దేవాదేవునికి మొదటిగా నా స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ఆదివారపు ఆరాధనకు చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు నా వందనాలండి. గడిచినటువంటి దినాల్లో మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటంటే, పౌలు ఏథెన్సు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో చెప్పినటువంటి మాట గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఏంటి అని అన్నప్పుడు, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 30 నుంచి 31 వచనం, అలాగే 32 వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. గడిచినటువంటి ఒక 4 వారాలుగా అనుకుంటా. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి 2 వాక్యాల్లో మనుషులందరి గురించి కూడా చెప్పబడింది. ఏంటి మనుషులందరికీ చెప్పిన మాట అంటే, మారు మనసు పొందాలి అని. మనుషులందరికీ చెప్పినటువంటి మాట ఏంటి అని అన్నప్పుడు, అందరూ కూడా మారు మనసు పొందాలి అని. ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఒకటి ఉంది. ఏంటి అని అంటే, మనుషుల మనస్సులు బాగోలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. మనుషుల మనసులు బాగోలేదు అని చెప్తున్నాడు. మారు మనసు పొందాలని ఉంది, అంతేగాని బాగోలేదని లేదు కదండి అక్కడ అని మనం అనుకోవచ్చు. మారు మనసు పొందాలి అని అన్నది ఎందుకు? మనసులు బాగోలేదు కాబట్టి. ఎందుకన్నాడండి? మనసులు బాగోలేదు కాబట్టి మారు మనసు పొందాలి అని అన్నాడు. నువ్వు మందులు వాడాలి అని ఎప్పుడు చెప్తాడు? మనకు బాగోలేనప్పుడే చెప్తాడు. మనల్ని మందులు వాడమన్నాడనంటే మందులు వాడమన్నాడు తప్ప నాకు ఆరోగ్యం బాగోలేదని చెప్పలేదండి అన్నాం అనుకో, అది మన అమాయకత్వం అంతే. మందులు వాడమన్నాడంటే దాని వెనకాల నీ పరిస్థితి బాగోలేదని అర్థం. ఇక్కడ కూడా ఏమంటున్నాడనంటే, మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి. మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి. ఎందుకు మనుషులందరూ మారు మనసు పొందాలి అని అంటే, మనుషుల మనసులు బాగోలేదు. దేవుడు చూస్తుంటే ఆ మనసులు చాలా అపవిత్రంగా కనిపించాయి అన్నమాట. ఒకసారి మనం అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ మన్నించండి, తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటాడనంటే, కొన్ని విషయాలు ఇక్కడ చెప్తాడు. 4వ అధ్యాయము 3వ వచనం దగ్గర మనం చూడొచ్చు. 4వ అధ్యాయము 3వ వచనం దగ్గర ఇక్కడ ఒక రకమైనటువంటి బ్యాచ్ గురించి చెప్తున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించచ్చు, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. ఇక్కడ ఒక బ్యాచ్ అనమాట, అంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళు. ఎవరు ఈ వర్గానికి చెందిన వాళ్ళు అంటే, అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షులు అన్నాడు. ఈ బ్యాచ్ ఎవరనంటే దేవుని దగ్గరికి వచ్చిన బ్యాచే. ఎవరండి? దేవుని దగ్గరికి వచ్చిన బ్యాచే. మారు మనసు పొందాలి అని దేవుడు మనుషులందరికీ చెప్పాడు. పొందేమని దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఎలాగున్నారనంటే, అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి. దేవుని దగ్గరికి వచ్చిన బ్యాచ్ ఇదే పౌలు ఇదే తిమోతికి రాస్తూ 2వ పత్రికలో ఇంకొక బ్యాచ్ గురించి చెప్తున్నాడు. 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చినని తెలుసుకున్నాము. ఎలయనగా మనుష్యులు అన్నాడు,
ఏ మనుషులైతే మారు మనసు పొందాలన్నాడో ఆ మనుషులు మనసులు ఎలా ఉంటాయో చెప్పాడు ఇక్కడ. ఏం చెప్పాడు? మనుష్యులు స్వార్థప్రియులను. అందరూ చాలా జాగ్రత్తగా వినాలన్నమాట, ఇది మన కోసమే. ఎలా అనగా మనుష్యులు స్వార్థప్రియులను, ధనాపేక్షలను, బెంకంలాడువారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతిద్వేషులను, అపవాదకులను, అచిదేంద్రియులను, క్రూరులను, సజ్జన ద్వేషులను, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గల వారి వలె ఉండే దాని శక్తిని మనుషులందరూ ఈ గుణాలతోటి నిండి ఉన్నారట. ఈ గుణాలతోటి నిండి ఉన్నారు. ఈ గుణాలని మనం ఆలోచన చేసుకుంటే ఇవన్నీ ఏంటి అని అంటే మన మనస్సుకు లేదా మన ఆత్మకు కూడా రోగం అన్నమాట. ఇవన్నీ ఏంటండి? ఇవి మన మనస్సుకు లేకపోతే మన ఆత్మకు కూడా ఈ గుణాలన్నీ ఏంటి అంటే రోగాన్ని సూచిస్తున్నాయి. రోగాన్నే సూచిస్తున్నాయి. ఈ రోగం ఎలాంటిదేనంటే చావుని తెచ్చేటువంటి రోగం అన్నమాట. చావుని తెచ్చే రోగం. చూడండి, పాత నిబంధనలో భక్తుడు కీర్తనలు రాస్తూ దావీదు భక్తుడు ఏమంటాడంటే, నా సంకటములన్నీ కుదుర్చువాడు అంటాడు. అవునా? అంటే సంకటములు అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే అవి కుదరవంట, రోగాలు కుదరని రోగం అని దాని అర్థం అనమాట. సంకటం అంటే కుదరని రోగాలు, అంటే నయం కాని రోగాలు కొన్ని. చూడండి, మనతో పాటు జీవితాంతం ప్రయాణం చేస్తూ ఉంటాయి కొన్ని రోగాలు, వాటిని కూడా కుదర్చగలవాడు దేవుడు అని అక్కడ ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇక్కడ చెప్పేటువంటి ఇవేవైతే స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకి అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇవన్నీ కూడా మన ఆత్మకు రోగం అన్నమాట. ఇవన్నీ మన ఆత్మకు సంబంధించిన సంకటాలు అన్నమాట ఇవన్నీ కూడా. కానీ వీటిని కుదర్చగలడు దేవుడు. ఎలా కుదర్చగలడు అని అంటే దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా. శరీరానికి వచ్చినటువంటి రోగాన్ని కుదుర్చుకోవడానికి ఒక వైద్యుడిని మనం ఎలా అయితే ఆశ్రయిస్తున్నామో, ఆత్మకు లేదా మనస్సుకు వచ్చినటువంటి రోగాన్ని కుదుర్చుకోవడానికి అదే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. ఎందుకనంటే ఒక వస్తువు తయారు చేసిన వాడికి తెలుస్తుంది దాన్ని మళ్ళీ ఎలా బాగు చేయాలి అన్నది కదా. ఒక వస్తువుని తయారు చేసిన వాడికే ఆ వస్తువు పోతే దాన్ని వెంటనే ఎలా బాగు చేయాలో తెలుసు. కొన్ని చూడండి, మనం పట్టుకెళ్ళి ఇలా ఇస్తాం వస్తువు, ఏమండి ఇది మన దగ్గర అవ్వదు, ఇది కంపెనీ కట్టుకెళ్ళాలి అంటాడు. అన్నీ చేయడు. కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులు మనం పట్టుకెళ్ళి ఇది బాగా పనిచేయట్లేదు చూడు బాబు అన్నాం అనుకో, ఏమంటాడంటే ఇది కంపెనీ కట్టుకెళ్ళాలండి వస్తువు అంటాడనమాట. ఎందుకన్నాడు ఆ మాట అని అంటే దాన్ని సెట్ చేసేవాడు అక్కడే ఉన్నాడు. మనం దాన్ని గెలికామనుకో ఏమవుద్ది, పూర్తిగా నాశనం అయిపోద్ది. సో మనం తొందరపడి దాన్ని విప్పకూడదు అని అంటాడనమాట. అంటే ఒక వస్తువు, ఒక విలువైన వస్తువుని తయారు చేశాడనంటే తయారు చేసిన వాడికి తెలుసు దాన్ని మళ్ళీ ఎలా రిపేరు చెయ్యాలో. పాడైపోవడం సహజం. అది ఎంత గొప్ప రేటు పెట్టుకున్నా కానీ, ఎలాంటి వస్తువు అయినా కానీ పాడైపోవడం సహజం. వస్తువులు పాడవ్వండి, మనం కొనే వస్తువులు పాడవుతాయి. పాడైన వస్తువుని విలువైన వస్తువే కానీ పాడవుద్ది. పాడైన వస్తువుని మరలా దాన్ని మెకానిక్స్ చేయాలనంటే దాన్ని ఎవరైతే సృష్టించాడో లేదా తయారు చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతే దాన్ని సింపుల్గా దాని సౌండ్ని బట్టో దాని పద్ధతిని బట్టో దాన్ని వెంటనే వాడు బాగు చేయగలుగుతాడు. అలాగే మనిషిని సృష్టించినటువంటి దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అన్నాడు. అదే కదా ప్రభువు చెప్పారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, దేవుడు ఆత్మ గనుక అన్నాడు. అంటే దేవుడు ఆత్మ అన్నాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని తయారు చేశాడు. మనకి తండ్రి అయి కూడా ఉన్నాడు.
హెబ్రీ గ్రంథకర్త ఇలా మాట్లాడతాడు, ఆత్మలకు తండ్రి అయినవాడు అంటాడు. దేవుని గురించి మాట్లాడితే ఏమంటాడు? ఆత్మలకు తండ్రి అయినవాడు. శరీరాలకు తండ్రులు ఈ లోకంలో ఉండొచ్చు, కానీ ఆత్మకు తండ్రి ఆ లోకంలో ఉన్నాడు, అది పరలోకం. కాబట్టి ఆత్మలకు తండ్రి అయినవాడు, ఆత్మ స్వరూపి అయినవాడు, ఆత్మ అయి ఉన్న దేవుడు ఈ ఆత్మలను బాగు చేయగలడు. ఇవి కొన్ని సంకటములతోటి బాధపడుతున్నాయి మన ఆత్మలు. అవి మనం గ్రహించుకోవాలి. మొదట అవి మనం గ్రహించుకోవాలి. మనుషులందరూ కూడా ఇదిగో ఇలాంటి విపరీత బుద్ధితోటి ఆరోగ్యాన్ని, అనగా ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఉంటే దాన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో దేవుడు ఏమన్నాడనంటే, మనుషులందరూ, ఇక్కడ మనుషులే ఇలాంటి మనస్సులు కలిగి ఉన్నారు, ఇదే మనుషులందరూ మారు మనస్సు పొందాలి అని దేవుడు, అంటే మారు మనస్సు అన్నప్పుడు ఇదిగో ఇక్కడ కనిపించినటువంటి అంచె దినములలో అపాయకరమైన కాలం వచ్చినని తెలుసుకున్నాము అన్నాడు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే అపాయాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ కనిపించేటువంటి స్వార్థం, ఇక్కడ కనిపించేటువంటి ధనాపేక్ష, ఇక్కడ కనిపించేటువంటి బెంకము అంటే అబద్ధము, ఇక్కడ కనిపించేటువంటి అహంకారము, దూషణ, అవిధేయత, కృతజ్ఞత లేకపోవడం, అపవిత్రత, ప్రేమ లేకపోవడం, ద్వేషంతో పెరిగిపోవడం, ఇతరుల మీద లేనిపోని అబద్ధాలను వేయడం, క్రూరత్వంతో నిండిపోవడం, ఇవన్నీ ఏంటి అని అంటే అపాయం. ఎవరికి? మనుషులందరికీనే. ఇలాంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి చూడండి, కరెంటుకి సంబంధించినటువంటి ఏదైనా ఏంటంటారు వాటిని, ట్రాన్స్ఫార్మర్స్ వేసినప్పుడు అక్కడ ఒక దయ్యం బొమ్మ లాంటిది రెడ్ కలర్ వేస్తుంటాడు కదా, తలకాయ బొమ్మ వేసి ఇలా ఇంటూలో పెట్టి వేస్తాడు. కారణం ఏంటి? కింద రాస్తాడు కూడా, ఏమని? అపాయము లేదా డేంజర్ అని రాస్తాడు. అంటే దాని దగ్గరికి వెళితే ప్రమాదం, నువ్వు పోవచ్చు, దాన్ని తాకితే నువ్వు పోవచ్చు, అది అపాయం అని రాస్తున్నాడు. అలాగే అపాయం అనే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు కూడా. మనిషి మనసులో లేదా హృదయంలో ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏవైనా దాగి ఉంటే, స్వార్థం, ధనాపేక్ష, బెంకము, అహంకారం, దూషణ, అవిధేయత, కృతజ్ఞత లేకపోవడం, ఇవన్నీ లేకపోవచ్చు, అన్నీ ఒకరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉండొచ్చు. ఇవన్నీ నా దగ్గర ఉండకపోవచ్చు, ఏమో నా దగ్గర కృతజ్ఞత లేకపోవడం అనేది ఉండొచ్చు, లేకపోతే నా దగ్గర అహం ఉండొచ్చు. అన్నీ లేవు, కానీ ఇన్నిటిలోనూ ఏదో ఒక్కటి ఉన్నా సరే అదేంటి? అపాయమే. ఇప్పుడు కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గర చాలా వైర్లు ఉంటాయి. నేను అన్ని వైర్లని తాకవసరం లేదు, అక్కడున్న ఒక్క వైర్ని తాకినా ఒక్కటే కదండి తాకాను, నేను బతుకుతానని అంటే తర్వాత మాట్లాడుకుందాంలే, ముందు ఎల్లు అంటది ఆ వైరు. అంటే ఎన్ని వైర్లు ఉన్నా ఒక్క వైర్ని తాకినా కానీ మన ప్రాణం అక్కడ పోతుంది, అదే అపాయం అని రాశాడు. అందుకనే నువ్వు ఇక్కడ ఏది తాకూడదు, ఏది తాకినా చెప్పలేం, నువ్వు ఉంటావో చక్కబడిపోతావో అని దాని అర్థం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఇన్ని ఉన్నాయి, మనుషులు ఎందరో ఉన్నారు, అందరిలోనూ ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ అపాయకరమైనటువంటి లక్షణం ఏదైతే ఉందో దానిలో నుంచి మారాలి. అదే దేవుడు చెప్పిన మారు మనసు. దేవుడు అదే కోరాడట. మనుషులందరినీ బ్రతిమాలుతున్నాడు అనలేదు. మీరు అపోస్తల కార్యాలు 17:30-31 చూసినప్పుడు ఏమన్నాడు? ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. ఏమన్నాడండి? ఆజ్ఞ, కమాండ్. అంటే ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది కదండి? అంటే నువ్వు మారలేదనుకో, ఏం చేసినట్టు? ఆ బ్యాచే ఇక్కడ ముందు చదివిన పత్రికలో 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయములో మొదటి నుంచి చదువుదాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును అన్నాడు. వీళ్ళు ఎక్కడుంటారంట? దయ్యముల బోధలోను మోసపరిచేటువంటి పనిలోనూ ఉంటారంట. మోసపరచడం అంటే దేనికి దగ్గరగా ఉంది? కపటానికి దగ్గరగా లేదా? అది
ఎప్పుడు మోసం చేస్తామండి? నమ్మించే కదా మోసం ఎప్పుడు జరుగుతుంది? ఎదుటోడు నమ్మినప్పుడే మోసం జరుగుతుంది. మీరు బట్టలు కొన్నారు, ఏమండి రంగు ఎప్పటికీ పోదు అన్నాడు. ఏదో చీర కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రంగు ఎప్పటికీ పోదు, నాది గ్యారంటీ అని నిలబడతాడు ముందు. ఆ రంగు ఏమో లైటింగ్లకి తళతళమంటుంది. ఆడి మాటలేమో మనల్ని ఏం చేస్తాయి? మనల్ని ఫుల్గా మోటివేషన్ చేసేస్తాడు ఆ మాటలతోటి. మనం బెండ్ అయిపోతాం. ఆడు చెప్పిన రేటుకు రూపాయో పాపాయో తగ్గించి దాన్ని కొనేసుకున్నాం, ఉతికాం. అప్పుడు నీ నోట్లో నుంచి రంగు పోయిందనుకో ఏ మాట వస్తుంది? చూసావా ఎంత మోసం చేసేసాడు? ఇదే కదా వస్తుంది ఫస్ట్ మాట. మోసం చేసేసాడంటే ముందు ఏం చేశాడు? నేను నమ్మించాడు. అదేగా జరిగింది అక్కడ. అంటే ముందు మనల్ని నమ్మించిన తర్వాత అప్పుడు మనం దెబ్బతినే స్టేజ్కి తీసుకెళ్తాడు అనమాట. అంటే కపటం ఉంటుంది, కపటం వెనకాల మోసం ఉంటుంది. ఈ రెండు కూడా ఎలా వస్తాయంటే, ఇదే ట్రాక్టర్కి ఇంజిన్ వెనకాల ట్రక్ ఎలాగ ఉంటుంది అలాగా ఈ కపటము మోసం ఈ రెండు కూడా ఇంజిను ట్రక్కులా కలిసి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనసులు బాగోలేదు, ఆ మనసులు మారాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఓకే, ఆజ్ఞ నేను వింటాను అని మార్పు దగ్గరికి వచ్చి కూడా అన్నీ లేవు, కానీ ఏవో కొన్ని దాచిపెట్టుకుంటున్నాం అన్నమాట. మనం మనుషుల గురించి ముందు 2వ పత్రికలో చదివింది, తర్వాత మారిన వాళ్ళు 1వ పత్రిక 4వ అధ్యాయం ఎవరి కోసం చెప్తున్నాడంటే మారేమన్నవాళ్ళు. ఓ పాట ఉంటుంది కదా, మారామంటూ మస్కా కొడతారు అనే పాట ఉంటుందండి. ఏదో కానీ నాకు రాదుగా నా పాట. మస్కా కొడతారంటే ఏంటి? మారేమనే మాట మోసంతో కూడిన మాట, దాని వెనకాల ఉన్నది మరో బాట. అంటే దేవునికి సంబంధించిన బాట కాదన్న మాట. ఇక్కడ ఈ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఏంటనంటే, కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధేందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా. ఈ వీళ్ళు ఎవరనంటే మారేమన్న వాళ్ళే. మారాలన్నది దేవుని ఆజ్ఞ. మారామని దగ్గరికి వచ్చిన వాళ్ళు మనం, మారకుండా ఇంకా మస్కా కొడుతున్నది మనమేనేమో. మనమని నేను అన్నగానే ఏమో అంటాను. ఎప్పుడు అని అంటే, ఇంకా మనం దయ్యముల బోధలో లక్ష్యం ఉంచామనుకోండి. అంటే దయ్యం బోధ అంటే ఎలాగుంటుందని అంటే, దయ్యం బోధ అంటే క్రొత్తగా ఏముండదు, అక్కడ దేవుడు కనపడ్డంతే. దయ్యం బోధ అంటే ఏదో ఉండదు, విచిత్రంగా ఏముండదు. అక్కడ దేవుడు అనేటువంటి కాన్సెప్టు వినపడదంతే. ఒకవేళ వినపడినా దేవుని కంటే ముందు నువ్వు ఉండేలాగా ఉంటుంది అనమాట. అది దేవుని కంటే ముందు నువ్వే నిలబడతావు. దేవుడిని వెనకాల రా, నన్ను ఫాలో అంటావు. నన్ను ఫాలో అంటావు. దేవుని బోధ ఏంటంటే మనం దేవుడిని ఫాలో అవ్వాలి. దయ్యం బోధ ఏంటంటే మనల్ని దేవుడు ఫాలో అవ్వాలి. ఈ డిఫరెన్స్ మనకి తెలియాలన్నమాట. దయ్యం బోధ ఏంటంటే మనల్ని దేవుడు ఫాలో అవ్వాలి. కొన్ని సంఘటనలు మనకు పూర్వీకులు నేర్పినవి ఉంటాయి కదా. ఆడమనిషి దెబ్బలాడి మొగుడు ప్రాణం తెచ్చేసుకున్నటువంటి సందర్భాలు లాంటివి ఉంటాయి కొన్ని కథలో. అంటే నా ఫైటింగ్కి దేవుడే, ఇది దయ్యం బోధ అనమాట. నేను ఫైట్ చేస్తే దేవుడే తల. అమ్మా, నువ్వు ఫైట్ చేస్తే, నేను ఫైట్ చేస్తే దేవుడు తల ఉంచేస్తాడా? నీ ఫైట్కి నా ఫైట్కి దేవుడు తల ఉంచేసేలాగైతే దేవుడే కాదు ఆయన, మనలాంటి వాడే అవుతాడు. నాకన్నా బలం తక్కువైనవాడు అవుతాడు. ఇంకా నా ఫైటింగ్కి తల ఉంచేసాడంటేనే దేవుడు అలాంటి వాడు కాడు. అది దయ్యం బోధ అన్నమాట. అంటే దీనిలో ఏం దాగుంటుందనంటే, మనిషి తన మనస్సును మనుషుల ముందు ఉంచుతాడు. మళ్ళా మారేమన్నవాడే కానీ మార్పుని క్రియల్లోనూ చూపించలేడు, తన ప్రవర్తనలోనూ చూపించలేడు, ఇక ఎక్కడా కనిపించదు. కానీ చూపించేస్తున్నాను అనేటువంటి ఒక మస్కాలో మాత్రం బ్రతుకుతుంటాడు అనమాట. అంటే ఒక వేషధారణ అనమాట. అది వేషధారణ అంటే కనిపించినప్పుడే మనుషులు చూడడానికి ఒక ఆకారం అనమాట. అంటే దేవుడు అనేటువంటి ఆకారం ధరించుకున్నట్లుగా ఆ వేషధారణ అంతే. మనుషులు చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం దీన్ని గమనించుకోవాలి. తెలుసా, దేవుడు యేసుప్రభు వారు మాట్లాడుతూ ఇలాంటి దొంగలు వస్తారయ్యా అని చెప్పినప్పుడు మేము ఎలా గుర్తించాలి అన్నాడు. ఫలం
వారి ఫలాన్ని బట్టి చెట్టు చెడ్డదా చెట్టు మంచిదా అని నువ్వు గమనించాలి అన్నాడు. నేను ఫలాన్ని ఎలా చూడాలి అని అంటే ఆలోచన చదవడం రావాలి మనకి. ఎందుకనంటే మనిషి వేషం చూసామనుకోండి మనం మోసపోతాం. మనిషి వేషం చూస్తే మోసపోతాం. పేతురు లాంటి వాడే మోసపోయాడు, బర్నబా లాంటి వాడే మోసపోయాడు. పూర్వకాలం ఎంతో మంచి వ్యక్తులు వీళ్ళు దేవుని సేవలో, అలాంటి వాళ్ళే మోసపోయారండి వేషం వలన. కాబట్టి మనసును చదవడం రావాలి. అది ఎలా చదువుతాం అంటే నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాటను మనం క్యాచ్ చేయాలన్నమాట. ఎదుటివాడు మాట్లాడేవి ఆడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, మాట్లాడే మాటకి అసలు వాడి ప్రవర్తనకి వాడి మైండ్ సెట్కి అసలు రీచ్ అవుతుందా, ఆ రెండు పొంతన కుదురుతున్నాయా అని మనం మనసును చదవగలగాలి. అప్పుడు మోసపోం. ఇప్పుడు కూడా మనం మనసును చదవడం ఎప్పుడు నేర్చుకోగలుగుతాం అంటే మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా ఆ మాట వచ్చింది కదా వెనకాల వాడిని చూడాలి. వెళ్ళి మాట వచ్చిందా వెనక్కి వెళ్ళి వాడిని చూడాలి. అప్పుడు ఈ మాటకి వాడి విధానానికి పొంతనుందో లేదో తెలుస్తుంది. పొంతన లేదనుకో వాడి విధానం వేరు. ఒక్కొక్కడు ఏంటంటే పెద్ద గొప్పతో కూడినటువంటి ఇంకా శాంతి దూత లాంటి మాటలు బయటకు వస్తూ ఉంటాయి. వాడి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆలోచన చేస్తే వాడంత వరస్ట్ ఫీల్ అయ్యి ఇంక ఊళ్ళో ఉండడరా బాబు అన్నట్టు ఉంటాడు. ఇదేంటి? ఇదే వేషధారణ, ఇదే దయ్యముల బోధ. అదే మనం చదవాలి. మాటకి ఆ ప్రవర్తనకి పొంతన లేదనుకో అది దయ్యములా. ఎందుకంటే కపటం అనేది ఉంది అక్కడ. కపటం అనే ముసుగు ఎప్పుడైతే ఉందో అక్కడ దయ్యం అనే బోధ, అక్కడ మనం ప్రమాదానికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించుకోవాలి. రెండు బ్యాచ్ల్లో ఒకటి మనుషులందరూ కూడా చెడిపోయిన మనసు కలిగి ఉంటే వాళ్ళందరూ మారాలని దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ దగ్గరికి వచ్చి అక్కడ కూడా మళ్ళీ వేషాన్ని ధరించుకున్నావు అనుకో, ఆజ్ఞ దగ్గరికి వచ్చి మారేనని చెప్పి వేషాన్ని ధరించుకుంటే ఇది ఇంకా ప్రమాదం, ఇది ఇంకా ప్రమాదం. ఎందుకనంటే ఆజ్ఞను అతిక్రమించడం పాపమైతే ఆజ్ఞని తెలిసి దేవుణ్ణే మోసం చేయడం ఇంక ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి మారు మనసు అనేటప్పటికండి అక్కడ ఇంక ఈ కాన్సెప్ట్లు ఏమి వినబడవు. ఇప్పుడు మనం ముందు చదివి మేము మనసులో పెంచుకోండి. అంటే ఆత్మలు చదవలేము, మనం టైము మనకి సరిపోదు. ముందు చదివినవి ఉన్నాయి కదా, ఏంటి ఒకసారి మళ్ళీ చదువుతాం తప్పదు. మరి ఏంటనంటే 2వ పత్రికలో ఉన్నటువంటి స్వార్థము, ధనాపేక్ష, అబద్ధాలు ఆడేటువంటి తత్వము, అహంకారము, దూషణ, అవిధేయత, కృతజ్ఞత లేకపోవడం, ప్రేమ లేకపోవడం, ద్వేషంతో పెరిగిపోవడం, ఇతరుల మీద అబండాలు వేయడం, క్రూరంగా ప్రవర్తించడం. ఇవి మనసులో ఉంచుకోండి. రోమపత్రిక 12వ అధ్యాయం. దేవుడు కోరేది ఏంటంటే మనుషులందరూ కూడా కోరేది కాదు, ఆజ్ఞ ఇచ్చింది ఏంటి అని అంటే మనుషులందరూ కూడా వారు మనసు పొందాలి. మనం ముందు చదివినటువంటి తత్వాలు మనుషులు అంచె దినాల్లో అపాయకరమైన కాలంలో ఉన్నటువంటి మనుషుల ప్రవర్తన అది. దేవుడు కోరినటువంటి మారు మనసు అనేటువంటి కాన్సెప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు 12వ అధ్యాయంలో 14వ వచనం చదువుతున్నాను. 12వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. మిమ్మల్ని హింసించు వారిని, కింద నుంచి చదవండి ఏమనుందో, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి అని ఉంది. దీవించుడు కానీ ఇది ఒక్కటి సాధించగలిగామనుకో, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు అన్నాడు. ఇదొక్కటి మనం సాధించగలిగితే వారి మనసు వచ్చేసినట్టే. మనల్ని హింసించే వారిని మనం ఏ విధంగానూ దూషించకుండా వారిని దీవించగలిగితే మనకేం వచ్చినట్టు? ఇది సాధించాలి. ఒకసారి మనమందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎవరికెవరో చెప్పకపోయినా మీ మనసులకు మీరే సమాధానం చెప్పుకుందాం. నా మనసుకు నేను, మీ మనసుకు మీరే సమాధానం చెప్పుకుందాం. మన గుండెల మీద చేసి ఒకసారి ఆలోచించుకుంటే ఈ 14వ వచనంలో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు.
ఇదొకటి. పేతురు పత్రిక మొన్న ఎప్పుడో చదివే ఉంటాం, మళ్ళీ ఒకసారి చదవాలి తప్పదు. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడుతురు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మారు మనసు అంటే ఎలా ఉంటుందండి? తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా అని అంటే తెల్లగాను నల్లగాను ఉంటుంది, కానీ ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? దీవెనిచ్చేదిగా ఉంటుంది, దూషించేదిగా ఉండదు. కీడును సహించేదిగా ఉంటుంది, కీడు చేసేదిగా ఉండదు. ఇది మారు మనసు అంట. దీనికి మనకి చాలా దూరం ఉండుంటుంది. ఒకవేళ చాలా పెద్ద నిచ్చెన కావాలేమో దీన్ని మనం అందుకోవాలంటే. మనం ఒకసారి ఆలోచించుకుంటే నాకు ఎంత నిచ్చెన అవసరమో మీకు ఎంతంత నిచ్చెనలు అవసరమో అర్థమవుతుంది. దేన్ని అందుకోవడానికి? మారు మనసు అనేటువంటి ఈ కాన్సెప్ట్ని అందుకోవడానికి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక గాడ్ బ్లెస్ యూ అని అనండి. ఈ మారు మనసు అనేటువంటి ఈ కాన్సెప్ట్ని మనం తాకాలా? తాకడానికి అది ఎంత దూరంలోనో ఉందా? ఇది ఎవరు చెప్పాలి? మనమే చెప్పుకోవాలి. ఒకరికొకరు చెప్పుకుంటే సిగ్గేస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, దేవా మరి నేను ఈ కాన్సెప్ట్లో ఎంత దూరంలో ఉన్నాను? తాకేసి ఉంటే చాలా సంతోషం. దేవుడు అప్పుడు నీకు పట్టరా అని ఆనందాన్ని ఇచ్చేస్తాడు, ఆ ప్రార్థనలోనే ఇచ్చేస్తాడు. తాకలేదనుకో నేను ఇచ్చిన కొలతలు నువ్వే వేసుకో. ఎన్ని మెట్లు నిచ్చెన కావాలో దాన్ని అందుకోవడానికి మనందరం వేసుకోవాలి. నిచ్చెనలు కొనాలేమో నాకు తెలిసి. పాత నిబంధన కాలంలో కూడా మంచి మాటలు చెప్తాడండి. అంటే దేవుడు మారమన్నది ఎందుకు? ఒకసారి మళ్ళీ అపోస్తల కార్యాల దగ్గరికి వెళ్దాం. 17వ అధ్యాయము 30-31 వచనాల దగ్గరికి వస్తే, ఎందుకు మారమన్నాడంటే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడే ఒక దినము నిర్ణయించాడు. అంటే తీర్పు అనేటువంటి దినం. తీర్పు ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? అసలు తీర్పు ఎందుకు? తీర్పు తీర్చాల్సిన పని ఏంటి? తీర్పు ఎందుకు చెప్పండి. ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా మారమని. మారిన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ఉన్నావా లేదా అనేటువంటి నిర్ధారణ చేసేది అదే. నేను మారమన్నాను కదా, మారమన్నటువంటి ఆజ్ఞకు తగినట్లుగా నీ మైండ్ సెట్ చేసుకోగలిగేవా, సెట్ చేసుకోలేదా అని నిర్ధారణ చేసేటువంటి దినం అంటది. ఎప్పుడైతే ఇలా మారేవో, దేవుడు అన్నట్లుగా మారేవో, నీతికి నిలువెత్తు రూపంగా మనం మారతామట. ఆయన ఆ తీర్పే తీరుస్తున్నాడట. నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును దేవుడు నిర్ణయించాడు. ఆ దినం మరి నీతికి సంబంధించిన వ్యక్తులుగా మనం ఉన్నామో లేదో, మారి అలా నిలబడగలిగేమో లేదో తేల్చే దినం అన్నమాట అది. ఒక దినం. ఆ దినం వచ్చేసరికి మనం ఎంతవరకు మార్పుకి చేరువయ్యేమో అది మనకే తెలియాలి. ఇలా మారి ఆ తీర్పు తీర్చేది ఎందుకు అని అంటే, ఓకే నీవు నీతికి దాసుడిగా నీతితో కలిసి ప్రయాణం చేసిన వాడిగా నాకు కనిపించావు అంటే నువ్వు నీతితో కలిసి ఉన్నావు. నీతి అంటే ఎవరు? యేసు ప్రభు. నీతి అంటే ఎవరు? యేసు ప్రభు. కాబట్టి నీతితో కలిసి నీవు ఉన్నావు. ఇక ఉండొచ్చు. ఎవరితో ఉండొచ్చు? యేసు ప్రభుతో ఉండొచ్చు. యేసు ప్రభుతో ఉండొచ్చు. ఎందుకంటే యేసు ప్రభు అనేటువంటి ఆయనలో నీతి అనేది నిలువెత్తు రూపంగా ఉంది. హెబ్రీలకు పత్రిక రాస్తూ యేసు ప్రభు గురించి ఇలా చెప్తాడు ఆ గ్రంథకర్త. హెబ్రీలు రాసినటువంటి పత్రిక మనం చూడగలిగితే యేసు ప్రభు గురించి చెప్తూ ఆయన ఏమంటున్నాడనంటే,
7:26 నుంచి 7:26 నుంచి యేసు ప్రభు అనేటువంటి ఆయన రూపాన్ని చెప్తున్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసు. ఎవరు? యేసుక్రీస్తు వారు. పవిత్రుడట, నిర్దోషి అట, నిష్కల్మషుడట, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడట. అంటే నీతి అనేటువంటి రూపం యొక్క లక్షణాలు ఇవే. ఈ లక్షణాలతోటే దేవుడు తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినం ఉంది. ఆ దినాన్ని ఎదుర్కోబోయేవాడు మారి అక్కడికి వెళ్ళాలి. దేవుడు అదే ఆజ్ఞ ఇచ్చాడు, మారాలి. లేకపోతే మనలో చాలా దాగి ఉన్నాయి. స్వార్థం, బెంకమలాడడం, అపనిందలు వేయడం, కృతజ్ఞత లేకపోవడం, అహంభావం, ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి. ఈ రూపాల్లో నుంచి మారి సహించుకునే గుణాన్ని దగ్గరికి చేర్చుకోవడం, దీవించే మనస్సును అభివృద్ధి చేసుకోవడం, ఓర్చుకునే స్థాయిని పెంచుకోవడం, ఇవి మార్పులో ఉన్నవి, మారు మనస్సులో ఉన్నవి. ఎప్పుడైతే మనం దీన్ని సాధించామో, సాధించగలిగిన వాడు మాత్రమే దేవునితోటి ఉండగలడట. ఈ పాత నిబంధన కాలంలోనే చెప్పాడు. మనకు ఒక పాత కీర్తన, 24వ కీర్తన, కీర్తనల గ్రంథం 24వ కీర్తన 3వ వాక్యం దగ్గర నేను చదువుతున్నాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? యెహోవా పర్వతానికి ఎక్కేది ఎవరు? ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఎవరు ఎక్కగలరు యెహోవా పర్వతం మీదకి? ఆయన పరిశుద్ధ స్థలం ఉంది. ఆ పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉండగలరు? ఎవరు అర్హత కలిగిన వారు? అంటే యెహోవాతో కలిసి జీవించేవారు ఎవరు, ఎలాంటి వారు అని ప్రశ్నించి 4వ వాక్యం దగ్గర నుంచి ఆయన చెప్తే ఏమన్నాడంటే, ఎవరు నివసించగలరనంటే, మారాలి అని ఆజ్ఞించాడే. ఆ మార్పుకు దగ్గరైన మనుషుల యొక్క మనస్సులు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, అంటే వ్యర్థమైన దాని యందు నేను మనస్సు పెట్టలేదనుకో, నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వ్యర్థమైన దాని యందు నేను మనసు పెట్టాననుకో, నేను అపిత్రుని కావచ్చేమో, అహంకారిని కావచ్చేమో, కృతజ్ఞత లేనివాడిని కావచ్చేమో, అవిధేయుడిని కావచ్చేమో, దోషకుడిని కావచ్చేమో, బెంకములాడేవాడిని కావచ్చేమో. కారణం ఏంటి అని అంటే, వ్యర్థమైన దాంట్లో నేను పనికిరాని దాంట్లో ఏలు పెడితే ఏమొస్తుంది? కొంపు వస్తుంది. అంతే కదా. ఇప్పుడు డ్రైన్ ఉంటుందండి, ఆ డ్రైన్లో మనం ఎలా చెయ్యటి తిప్పామనుకో ఏమవుతుంది? కంపు. అంటే పనికిరాని దాంట్లో మనకు ప్రవేశం లేదు. ఒకవేళ వెళ్ళామనుకో నష్టం. అంతే కదా. ఇప్పుడు ఏదో ఒక గది ఉంది మన ఇంటి దగ్గర, లేకపోతే ఎక్కడన్నా ఒక గది వాడలేదు, ఒక 2-3 సంవత్సరాల నుంచి మూసేశారు అంటే అది పని చేయట్లేదు అనమాట. అక్కడ ఏ వస్తువులు పని చేయట్లేదు, ఆ గది పని చేయట్లేదు. ఇప్పుడు అందులోకి మనం ఎలా వచ్చామనుకో ఒకసారి ఏమవుతుందని చెప్పండి. వాడలేదు, ఒక 1-2 సంవత్సరాలు తలుపులు వేస్తున్నాయి, అప్పుడు ఎలా ఓపెన్ చేసి ఎలా వచ్చేసాం. ఏమవుతాం? బూజు. రూపం మారిపోద్ది వెంటనే. ఎలా వస్తే చాలు మొత్తం అక్కడ ఉన్నటువంటి బూజులన్నీ బయటకు తెచ్చేస్తాం మనం. అంటే పనికిరానది, వాడనది, నీకు అనవసరమైన దాంట్లోనికి మనం వెళ్ళామనుకో ఖచ్చితంగా మనం పాడైపోతాం అని చెప్పడానికి అవే ఉదాహరణలు. ఇప్పుడు యెహోవా పర్వతం అనేటువంటి ఆయన నివాసం దగ్గర మనం ఆయనతో కలిసి ఉండాలి అని అంటే, మనం ఎక్కడ వేలు పెట్టం, ఎక్కడ మనసు పెట్టం అని అంటే, వ్యర్థమైన దాని యందు మనం అక్కడ పెట్టామనుకో, మనుష్యులు అని తిమోతికి పత్రిక రాస్తూ పౌలు దేనికోసం అయితే చెప్పాడో, అపాయకరమైన కాలంలోనికి వీళ్ళు ప్రవేశిస్తారు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టినోడు అపాయకరమైన స్థితిలోనికి మరలా ప్రవేశిస్తాడు. కాబట్టి మార్పు అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. మారినవాడు వ్యర్థమైన దాంట్లో వేలు పెట్టడం. మనది కాదు, మనకి దానికి ఏ సంబంధం లేదు. మనది కాదు అన్నప్పుడు మనకి దానికి ఏ సంబంధం లేదు. మనం కావాలని వేలు పెట్టామనుకో లేనిపోని నిందలన్నా రావచ్చు, లేదా మనం వేలు పెట్టి మనమే ఏదోటి అక్కడ అని చీవాట్లైనా తినొచ్చు.
కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మనది కాదు అన్న దాంట్లో వేలు పెట్టనివాడు వ్యర్థమైన దాంట్లో ప్రవేశింపనివాడు అన్నమాట. ఇక్కడ అదే దేవుడు చెప్తున్నాడు. ఆయనతో కలిసి ఉండేవాడు చేసే పని ఏంటంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం మాట ఇవ్వడం అన్నమాట. ఏమండి, ఒక మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతి ఒక్కరు కూడా. మనం ఏదైనా ఒక మాట ఇచ్చామనుకో, నిలబడితే మాట ఇవ్వు, లేదా అసలు అనొద్దు. ఇంకా పెళ్లి చేసేటప్పుడు ప్రమాణాలు ఎందుకు చేయిస్తారు అనుకుంటున్నారు? ప్రమాణానికి ఎంత వాల్యూ ఉందో తెలుసా? మాట ఎందుకు దేవుడు దీన్ని ఎంత పర్టికులర్గా చెప్తున్నాడు అనుకుంటున్నారు? మాట తప్పినోడు దేవునికి అవసరం లేదు. దేవుని వ్యక్తి వాడు ఎంత మాత్రం కాడు. ఎందుకంటే మాట తప్పితే దేవుడు శత్రువు అయిపోతాడట, నీ ప్రతివాది దేవుడు అయిపోతాడట. మలాకీ గ్రంథం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం, ఒకసారి మలాకీ గ్రంథానికి వెళ్దాం, మళ్ళీ వద్దాం. మీరు ఎప్పుడన్నా ఈ మాటలు చూసారు లేదో కానీ, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం. రెండో అధ్యాయం 14 వచ్చిన దగ్గర నుంచి మనం ఒకసారి చదువుదాం. నేను చదువుతాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. ఏమంటాడంటే, అది ఎందుకని మీరు అడుగుగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా అన్నాడు. ఇదే మాట, నిబంధన, ప్రమాణం. మాట ఇవ్వడం అన్నా, నిబంధన చేయడం అన్నా, ప్రమాణం అన్నా ఇవి ఒకటే, ఒకే భావానికే మనల్ని నడిపిస్తాయి. అది అన్నది ఏంటంటే భార్య గురించి మాట్లాడుతున్నాడు. అది అంటే ఆ స్త్రీ కోసం చెప్తున్నాడు. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా అన్నాడు. ఇంకేమంటాడంటే, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసెను కదా. కానీ మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెండ్లి చేసుకున్న నీ భార్య విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. మీ భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలుల దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుండుడి అన్నాడు. అంటే మాట గురించి మనం ఇక్కడికి వచ్చాం. నువ్వు మాట ఇచ్చావు కదా, ఆ మాటను తప్పేవనుకో, దేవుడు ఏం చేస్తున్నాడట, మాట తప్పిన వాడిని చూసి అసహించుకుంటున్నాడట. అసహించుకుంటున్నాడంటే వాడిని ప్రేమిస్తున్నాడని అర్థం కాదు, వాడిని హత్తుకుంటున్నాడని అర్థం కాదు. అంటే ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట పక్షాన నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. వచ్చేద్దాం మళ్ళీ కీర్తన గ్రంథంలోకి. అంటే దేవుడు మాట ఇచ్చినప్పుడు మాటకి ఎంత వాల్యూ ఇస్తున్నాడంటే, మాట మీద నువ్వు నిలబడకపోతే నిలబడన పక్షాన నువ్వు ఉన్నందుకు దేవుడు నీకు శత్రువు అయిపోతున్నాడు, దేవుడు నీకు ప్రతివాది అయిపోతున్నాడు. 24వ అధ్యాయం కీర్తనలో 24 కీర్తన ఇక్కడ ఏమన్నాడు, కపటముగా ప్రమాణము చేయకయు అన్నాడు. అంటే కపటమైన ప్రమాణం చేయకూడదట. ఎవరో ఆజ్ఞలోనికి ప్రవేశించిన వారు. ఏ ఆజ్ఞ? మారు మనస్సు అనే ఆజ్ఞ. మారు మనస్సు అనేది ఏంటండి? ఆజ్ఞ అండి. ఇప్పుడు అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. అంటే మారు మనసు పొందాలి అన్నది ఆజ్ఞ. ఎందుకు పొందాలి అని అడిగితే, నేను అపాయకరమైన స్థితిలో ఉన్నాను, ఆ అపాయంలో నుంచి తప్పించే మార్గం ఏంటి అంటే ఇదిగో ఇదే మారు మనసు. ఆ మారు మనసు పొందినప్పుడు నేను ఎలా మారుతానంటే,
కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించేవాడిగా, అంటే ఓర్చుకునే శక్తి కలిగిన వాడిగా మారతానట. ప్రేమించే విలువలు కలిగిన వాడిగా మారతానట. ఇక పాత నిబంధనకు వెళ్ళిపోయినప్పుడు వ్యర్థమైన దానిలో నేను మనస్సు పెట్టనట. వ్యర్థమైన దాంట్లో మనం మనసు పెడితే మనం ఇంకా మారలేదని అర్థం. అలాగే కపటముగా మనం ప్రమాణం చేస్తే మనం ఇంకా మారలేదనే అర్థం. మారినోడు కపటంగా ప్రమాణం చేయడట. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉంటాడట. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. నిర్దోషమైన చేతులు అంటే ఏంటి? కీడుకు పరిగెత్తని వారు అన్నమాట. కీడుకి పరిగెత్తని వారు. శుద్ధమైన హృదయం అంటే ఏంటి అంటే లోపల ఏ విధమైన కల్మషాన్ని దాచుకోకపోవడం అన్నమాట. ఉన్నది ఉన్నట్లుగా బయట పెడతాం. ఇక్కడ ఒకటి పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంకొకటి మాట్లాడే వ్యక్తిత్వం ఉందనుకో, నువ్వు ఇంకా మారలేదు. నేను మారు మనసు గురించి మాట్లాడుతున్నాను. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మారాలని. నువ్వు మారేవా లేదా చెక్ చేసుకునేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మిషన్ అనమాట ఇది, చెకింగ్ మిషన్ అనమాట. మనకి బీపీ ఉందో లేదో చెక్ చేసేది ఉంది, షుగర్ ఉందో లేదో చెక్ చేసేది ఉంది, జ్వరం ఉందో లేదో చెక్ చేసేది ఉంది. అన్నీ ఉన్నాయి కదా మిషన్లో. మన శరీరానికి వ్యాధులు ఏ రకమైన వ్యాధులు ఏ స్థాయిలో ఉన్నాయో చెక్ చేసే మిషన్లు ఉన్నాయి. వాకింగ్ కూడా అంతే. మనకు ఆత్మకు రోగం ఉంటే ఆ రోగం ఏ స్థాయిలో ఉందో చెక్ చేసేదే వాక్యం. ఇప్పుడు అదే చెక్ చేస్తున్నాం. మనం మారేమా మారలేదా అని చెక్ చేస్తుంటే మారేము మారలేదు అన్న 2 స్టేజ్లో చూస్తున్నాం. మారలేదు అనుకో, ఇంకా పూర్వకాలపు మనసుతో ఉన్నాం అనుకో, మనలో ఇంకేదో స్వార్థం, మనలో ఇంకేదో కపటం, మనలో ఇంకేదో దూషణ, మనలో ఏదో ఇంకేదో క్రూరత్వం, మనలో ఏదో ఇంకా కృతజ్ఞత లేని తత్వం ఇవి ఉంటాయి. నేను మారాను అనుకో, కీడుకు ప్రతి కీడు తల పెట్టను. దేవుడు నిన్ను చూసుకుంటాడు. అంటే చూసుకుంటాడంటే నిన్ను చంపేస్తాడని కాదు. దేవుడికి మనం అప్పగించుకుంటాం. నా పక్షంగా దేవుడు నిన్ను దీవించగాక అంతే. నువ్వు పాడైపోవాలని నేను కోరుకోను. ఇది మారినవాడి వ్యక్తిత్వం అన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే వ్యర్థమైన దాంట్లో మనది కాదు, మనకు అనవసరం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక కపటముగా ప్రమాణము చేయకూడదు. నువ్వు మారితే ఒకవేళ కపటంగా ఇంకా ప్రమాణం చేసావు అనుకో, నీ మిషన్ చెప్తుంది, వాక్యం అనే మిషన్ ఏమని, నువ్వు ఇంకా మారలేదు అని. అంటే లోపల ఎగడెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా మారలేదు అని వాక్యం అనే మిషన్ చెప్తుంది నీతోటి. ప్రతిదీ నాకు కావాలి అని గెలుక్కుంటున్నావు, నువ్వు ఇంకా మారలేదు అని చెప్తుంది వాక్యం. దేవుడిచ్చిన ఆజ్ఞను నువ్వు తృణీకరిస్తున్నావు. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి ఫలితం మరణం. దాని జీతం ఏంటి? మరణం. అంటే మరణానికి వెళ్ళిపోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు తప్ప జీవంలో ఉండడానికి నువ్వు ఇష్టపడట్లేదని అర్థం. నువ్వు తెలుసుకో అంటున్నాడు అనమాట. ఇక మనసు దగ్గరికి వస్తే నిర్దోషత్వం అంటే లోపల ఏం చేస్తుంటాం అంటే మనకున్నటువంటి తత్వం ఏంటంటేనండి, నవ్వుతూ మాట్లాడుతుంటాం, కానీ వాడు బాగుపడుతుంటే లోపల బాధపడిపోతూ ఉంటాం కదా. నవ్వుతూ మాట్లాడుతుంటాం ఎదుటి వ్యక్తితోటి, కానీ వాడు బాగుపడిపోతున్నాడు అనుకో, ఒకవేళ మనం ఏడిచేస్తూ ఉంటాం. మీకు ఒకసారి ఎప్పుడో చెప్పాను, 10 మంది సరదాగా కలిసి తిరుగుతున్నాం, సడన్గా ఫోన్ వచ్చి ఆ 10 మందిలో ఒక్కడికి ఏదో లాటరీ తగిలేసిందో ₹1,00,000 అన్నారు అనుకో, ఈ 9 మంది పరిస్థితి అనుకుంటున్నారు, వారు ఏం భలే తగిలిందిరా నీకు, చాలా హ్యాపీరా నేను అంటాం పైకి, కానీ లోపల నేను కొన్నాను రా టికెట్, వీడికే తగలడం పెట్టరా బాబు, ఇప్పుడు వీడు ఏం కొనేస్తాడో, ఏం కట్టేస్తాడో, ఎంత ఎదిగేస్తాడో, నా ముందు ఎలా తిరిగేస్తాడో. ఇప్పుడు వరకు ఆడు నేను ఒకలాంటి చొక్కా వేసుకున్నాం, ఆడు నేను ఒకలాంటి టీషర్టే వేసుకున్నాం, ఎన్ని వస్తాయి అనుకుంటున్నారో. నిద్ర పడ్డదా రాత్రిగా 9 మందికి. ఇంకా ఈ ఒక్కడు ఆ ₹1,00,000 ఇప్పుడు ఏమైపోతాడో అని ఆడంక చూస్తుంటావు, వీడి జీవితాన్ని వీడు మర్చిపోతాడు. ఇంకా ఎదుటోడంక చూసి వాళ్ళు ఏం చేస్తాం అనుకుంటున్నారో, మన జీవితాన్ని మనం మర్చిపోతాం. మనం ఏం చేయాలో మర్చిపోతాం, ఏం తినాలో మర్చిపోతాం, పొయ్యి మీద కూరట్టి మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. ఎదుటోడంక చూడటం మానేసాం అనుకో, మన కోసం ఆలోచించుకుంటాం, మనం అన్నీ ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఇది తెలుసుకోవాలి. మనం ఎదుటోడంగా చూసినన్నాళ్ళు ఎదగం, మనంక మనం చూసుకుంటే అప్పుడు మన బాగులు మనం చేసుకోగలుగుతాం. కాబట్టి ఏదేమైనా మనం శుద్ధ హృదయం కలిగి ఉన్నప్పుడు వాడు మారాడు. చెక్ చేసుకుంటున్నాం మనం. ఎదుటోడు కలిసి వచ్చిందనుకో,
నీకు కలిసి వచ్చినంత హ్యాపీ ఫీల్ అయ్యావు అనుకో, వాడి మీద భుజం మీద చెయ్యేసి, నాకేదో జాబ్ వచ్చిందండి, మీకే జాబ్ వచ్చినట్టు మీరు అందరూ సంతోషించి దేవుని ప్రార్థన చేశారనుకో, అది మారినోళ్ళ మనసు. నాకు జాబ్ వచ్చిందండి, నా కొడుకు చదివాడు, నా కొడుకు ఆడికన్నా రూపాయి ఎక్కువ చదివాడు అని ఏడ్చేస్తున్నాం అనుకో, మనం మారలేదు. ఇవి చెక్కింగ్ అండి, ఇదంతా కూడా. మారేమా లేదా? మారకపోతే ఏంటి నష్టం అంటే, మారకపోతే చావే నువ్వు, అపాయకరం అన్నాడు. కరెంటు దగ్గర ఎందుకు రాశాడు? చస్తావరా తాకితే అని చెప్పడానికి. దేవుడు మనుషులకు ఉన్నటువంటి ఈ చెడ్డ గుణాల ముందు రాశాడు, అపాయకరమైన పరిస్థితిలో ఉన్నారు, అపాయకరమైన కాలం అన్నాడు దాన్ని. ఏంటంటే స్వార్థం, బెంకంలాడేతనం, ధనాపేక్ష, ఎదుటివారి మీద నిందలు వేయడం, కృతజ్ఞత లేకపోవడం, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం, దోషకులుగా ఉండడం, ఇలా ఎన్నో ఉన్నాయి. క్రూరత్వంతో నిండిపోయి ఉండడం. అపాయంలో ఉన్నావు, మారకపోతే నువ్వు ప్రమాదానికి పోతావు, మరణానికి పోతావు, చేస్తావు. చావుకు పోకుండా ఉండాలనే దేవుడు జీవం ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభువుకి పేరేంటి? జీవాధిపతి, జీవానికి అధిపతి. మరణించిన నేనే పునరుత్థానం అని చెప్పాడు యేసుప్రభు. చెప్పాడా? నా యందున్నవాడు చనిపోడు, ఒకవేళ చనిపోయినా తిరిగి లేస్తాడు, ఎందుకంటే నేను పునరుత్థానాన్ని అన్నాడు. ఆయన అవునో కాదో నిరూపించి చూపించాడు. 3వ దినాన లేచాడు. ఇదిగో పునరుత్థానం నేనే అని సాక్ష్యాన్ని ప్రపంచానికి చూపించాడు. కాబట్టి జీవం ఇచ్చినాక వచ్చినటువంటి యేసుప్రభు మాట ప్రకారంగా మనం ఉంటే మనం మరణంలోనికి పోం. బ్రతికున్నప్పుడు కూడా దేవుని ఆశీర్వాదం మనతో వస్తుందండి. ఏమండి, ఒకటి ఆలోచించండి. పూర్వకాలం ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ, ద్వితీయోపదేశకాండం అనుకుంటాను, నాకు ఆ అధ్యాయం అంత గుర్తులేదు, కానీ ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం ఎంత ఉంటుంది. మా తాత ఎక్కువ చెప్తూ ఉండేవాడు దాని గురించి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దీవించబడతావు. నువ్వు పొలంలో దీవించబడతావు, నీ దుక్కుటెద్దులు దీవించబడతాయి, నువ్వు ఏ పంట వేసినా దీవించబడతావు, నీ ఇంట్లో దీవించబడతావు, వీధిలో దీవించబడతావు అని ఉంటుందండి. ఎప్పుడు అనంటే నీవు యెహోవా మాట యందు లక్ష్యము ఉంచినప్పుడు. యెహోవా మాట యందు లక్ష్యం ఉంచినప్పుడు అంటే దేవుని మాటలతో మనం కలిసి బ్రతికితే ఎక్కడున్నా దేవుడితోటే ఉంటాం, అక్కడున్నా దేవుడితో ఉంటాం. అక్కడిచ్చే ఆనందం ఇక్కడే ఇస్తాననే దేవుడు చెప్పాడు. మనం దానికోసమే బ్రతుకుతున్నాం. ఇక్కడ హ్యాపీగా ఉండాలని బ్రతుకుతున్నాం. హ్యాపీగా ఉండే సూత్రం దేవుడు చెప్తుంటే దాన్ని మర్చిపోతున్నాం. హ్యాపీగా ఉండే సూత్రం ఏంటంటే మారడమే. మార్పులో కనిపించేది ఏంటంటే ఓర్పు, సహనం, దీవించే మనస్సు. అంటే ఎదుటోడు హ్యాపీగా ఉండాలని కోరుకునే మనసు అండి. దీవించే మనసు అంటే ఏంటంటే ఇది మనం ఏది దీవింతే జరిగిపోద్దని కాదు దాని అర్థం. ఎదుటోడు హ్యాపీగా ఉండాలనే కోరుకునే మనసు, అంతే. వ్యర్థమైన దాంట్లో మనం వేలు పెట్టం, కపటముగా ప్రమాణం చేయం. నీ మనస్థితి ఏంటి, ఎలా ఉంటుందనంటే చాలా నిర్దోషమైన మనస్థితి కలిగి ఉంటావు. ఇంకా దీని గురించి దగ్గరగా మాట్లాడుతూ 15వ కీర్తన ఇదే దావీదు గారు రాస్తారు. ఆయన ఏమంటాడనంటే 2వ వచనం దగ్గర నుంచి చదువుదాం. 15వ కీర్తన 2వ వాక్యం చదువుతున్నాను నేను. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించడం. మార్పుకి తగినటువంటి ఇంకొక క్రియ ఏంటి అనంట, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తాం. బికాజ్ నీతి అనేటువంటి ఆధారంతో క్రీస్తు అనేటువంటి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఇక్కడ యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తాం. ఆ నీతిని అనుసరించే దేవుడు తీర్పు తీరుస్తాడు. నేను ఆ నీతితో సమానంగా ఉన్నాను కాబట్టి ఆయన గుడారంలో అతిథిగా ఉండగలను. ఆ గుడారానికి అతిథిగా మనల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు మనల్ని మారాలి అని కోరాడు. మారి మస్కా కొట్టేవారు కాదు దేవుడికి కావాల్సింది. అంటే అబద్ధికులుగా ఉండి, వేషధారులుగా ఉండి, దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచేవారుగా ఉంటే దేవుడికి వారు అవసరం లేదు, వారు మారలేదు. మారేమని మస్కా కొడుతున్నారు అంతే. మస్కా కొట్టేవాడు దేవుడికి అవసరం లేదు. నువ్వు మస్కా కొడుతున్నావని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర. ఇంకా ఏమంటాడు ఇక్కడ చూసినప్పుడు, అటువారు నాలుకతో కొండెములాడరు. ఈ మధ్యలో ఒకటి ఉందండి, హృదయపూర్వకంగా నిజం అంటే ఇంకా అబద్ధానికి
బింకం ఆడడానికి అక్కడ స్థానం లేదు. హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద. చాలా దూరంగా ఉండి ఉంటాయి మనకి ఇవన్నీ కూడా. ఇంటికి వెళ్ళాక ఆలోచించండి, ఎంత పెద్ద నిచ్చెనలు కొనుక్కోవాలో వీటిని అందుకున్నాక మనం అని. అవసరం లేదండి, నేను వీటి దగ్గరే ఉన్నానంటే నీకన్నా ముందు దేవుడు సంతోషిస్తాడని గుర్తుపెట్టుకోండి. లేదనంటే మనం నిచ్చెనలు కొనుక్కోవాల్సిన వారమే. దీనికి నిచ్చిన వాక్యమే. ఒకవేళ లేకపోతే దాన్ని అందుకోవడానికి వాక్యం అని నిచ్చిన అవసరం మనకు ఇప్పుడు. లేదంటే ఆజ్ఞ అతిక్రమంలో ఉంటాం, పాపులంగా కనపడతాం, దేవునికి శిక్షకు మనం పాత్రలం అయిపోతాం. అట్టివారు నాలుగుతో కొండెమలారడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అంటాడు పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. కాబట్టి దుష్టుడితో నువ్వు సాంగత్యం చెయ్యకు. మారిన వాడికి చెప్తున్నాడు, మారినవాడు ఇలా ఉంటాడని చెప్తున్నాడు. ఏమంటే అతడు దృష్టికి నీచుడు అసహ్యుడు. అంటే దుష్టుడైన వాడు, ఇంకా మనుష్య ఆలోచనలో బ్రతుకుతున్నవాడు, మారిన వాడికి వాడు అసహ్యుడు. దూరంగా పెట్టాలి వాడిని. వాడితో కలిసి మనం ప్రయాణం చేయకూడదు. వాడు మారాలని కోరుకోవాలి తప్ప వాడితో మనం కలిసి ప్రయాణం చేయడానికి మాత్రం ఇష్టపడకూడదు. ఇంకా ఏమంటాడనంటే అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అన్నాడు. యెహోవాయందు భయభక్తులు గలవారిని ఏం చేస్తాడట? గౌరవిస్తాడు. ఎవరైతే యెహోవాను ప్రేమించేవారై ఉన్నారో, మంచి విశ్వాసం గలవారై ఉన్నారో, విశ్వాసాన్ని కొనసాగించేవారు ఉన్నారో వాళ్ళని గౌరవిస్తాడట. ఎవరో? మారినోడు. మనం ఎందుకు ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటాం? మారేవనే గుర్తుదే. ఆ వందనాల్లో కపటం ఉండకూడదు. ఆ వందనాల వెనకాల గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మాస్టర్ ఎదురేయడానికి ఎదురయ్యాడు రా బాబు, వీడికి మళ్ళీ నమస్కారం పెట్టాలి అనుకుని మాస్టర్ నమస్కారం అండి అనే రోజులు గడిచాయి చదువుకున్న వాళ్ళందరికీ కూడా. అంటే మాస్టర్కి నమస్కారం పెట్టడం ఇష్టం లేదు, కానీ వాడు మాస్టర్ కాబట్టి నమస్కారం పెట్టాలి. పెట్టకపోతే వీడు పెట్టలేదురా అని రేపు క్లాసులో కొడతాడేమో అని భయం తప్ప వాడి మీద ఉన్న గౌరవం, అలాంటి వందనాలు మన దగ్గర ఉండకూడదు. ఎదురైనప్పుడు హృదయపూర్వకంగా ప్రేమతో గౌరవంతో చెప్పుకునేది వందన చూచినా. దాని వెనకాల ఏముందనంటే మేము మారిన వాళ్ళం అని చెప్తున్నాం, మేము మారిన వాళ్ళం అని చెప్తున్నాం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇది చేస్తాను, నేను ఉంటాను అన్నాడంటే ఇంకా కష్టమైనా నష్టమైనా చేస్తాడు, ఉంటాడు. అలా ఉండు, ఏమీ నష్టపోవు. ఇక్కడ మాట ఉంది, ఏమన్నాడంటే అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు అని ఉంది కదా. ఇది మనిషి వ్యక్తిత్వం. మాట తప్పకుండా ఉన్నందుకు నువ్వు నష్టపోకుండా కాపాడడం దేవుని బాధ్యత. అర్థమైందా మీకు ఇది? నువ్వు మాట ఇచ్చావు, నీకు నష్టం కలిగినా ఆ మాట తప్పిపోకుండా, కష్టం వచ్చినా ఆ మాట కోసం నువ్వు నిలబడిపోయావు, నువ్వు నష్టపోవు. కారణం ఏంటి? నువ్వు మాట కోసం నిలబడ్డావు. అలా నిలబడాలని నీ దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు నిలబడ్డావు. నీకు నష్టం దరిచేరకుండా కాపాడవలసిన బాధ్యత ఇప్పుడు దేవుడు తీసుకుంటాడు. అది మనకు తెలియదు, భయం వేసేస్తాం. అమ్మో ఇది నాకు మీకు వచ్చేద్దేమో, అనవసరంగా నేను మాట ఇచ్చేసాను అనుకుంటాం. పర్వాలేదు రాని. మాట ఇచ్చినప్పుడు నిలబడిపో, కష్టం నీ దరిచేరకుండా కాపాడే దేవుడు. ఎందుకంటే నిలబడమని చెప్పిందే ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తే నీ కష్టం దరిచేర. ఆ క్షణం కనిపించొచ్చేమో నష్టం, కానీ దాన్ని భర్తీ చేసేటువంటి లక్షణం ఎలా వెనక నుంచి దేవుడిని ముందుకు తీసుకొచ్చేస్తాడు. దేవుడు మనం నమ్మిన ఆయన సృష్టికర్త, జీవాధిపతి, రక్షకుడు, ప్రేమించినోడు, ప్రాణం పెట్టినోడు దేవుడు. కాబట్టి మనం మాట ఇచ్చాం, నష్టం కలిగినా నిలబడితే కష్టము నష్టము రెండూ రాకుండా కాపాడేటువంటి బాధ్యత దేవుడు తీసుకుంటాడు. మారినోడు లక్షణం ఇది. అక్కడ భయపడ్డావు అనుకో, ఇంకా నువ్వు మారలేదు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకోడు. అంటే ధనంతో ఆట. ఇంకోటి ఏంటి? ధనంతో ఆట.
ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నాడు. ధనంతో ఆట ఆడితే నువ్వు కీడుకి జోడు అయిపోతున్నావు అని అర్థం. కాబట్టి ఇంకా మనుషుల గుణం చెప్తున్నప్పుడు కూడా చెప్పాడు కదా, ధనాపేక్షలు అన్నాడు. ధనంతో ఆట ఆడడం, మనం కీడుకి దగ్గరికి వెళ్ళిపోవడం. కాబట్టి ధనం అవసరం, అవసరాన్ని బట్టి ధనాన్ని వినియోగించు, అవసరాన్ని బట్టి ఎదుటివాడికి సాయం చేయి, అంతే. ఈ ప్రకారం చేయవాడు, చదవండి కింద నుంచి అక్కడ ఏముందో, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడని దేవుడు చెప్పాడు. కదిపేవాడు ఇంక ఈ లోకంలో ఎవడు ఉండడు. ఎప్పుడు అని అంటే నువ్వు మారినప్పుడు, మారిన మనసుకు తగినట్లు మనం ప్రవర్తించగలిగితే మనల్ని కదిపేవాడు ఈ సృష్టిలో ఎవడో లేడు. ఎందుకనంటే మనల్ని కదలకుండా పట్టుకున్నది మన రక్షకుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు. కాబట్టి మారు అని ఆజ్ఞించిన దేవుడు, మారి మనం నిలబడితే మన పక్షంగా ఆయన ఉంటాడు, కదలకుండా పట్టుకునేవాడు ఆయన. కాబట్టి మారిన దానికి తగిన క్రియ, మారు మనసుకు తగిన క్రియ మీరు చేయండి అని బాప్తిస్మిచ్చి యోహాను ఆ రోజు ప్రకటించాడు. ఈరోజు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మారు మనసుకు తగినట్లు మనం ప్రవర్తిస్తే కదలకుండా పట్టుకునేది మన దేవుడు. మారేమని మోసం చేస్తే ముందుగా శత్రువు అయ్యేది కూడా మన దేవుడే. కాబట్టి మారేమని మోసం చేయకూడదు, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచకూడదు, దేవుని మాట యందు లక్ష్యం ఉంచి మనం మారిన దానికి తగిన పద్ధతిలో మన జీవితాల్ని నడుపుకుంటే శ్రేష్టమైన వాడు. అన్యులు మనం కదల్చబడం. అందరికీ వందనాలండి.